ప్రేక్షకులందరికీ కూడా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మహిళా మోర్చా తరపున ఈ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎంవికే పద్మజ గారి ఆధ్వర్యంలో మన విజయవాడలో చాలా చూడచక్కగా ఈ ఘంటసాల కళాశాల ప్రాంగణంలో జరుగుతోంది. ఎంతోమంది మహిళలు ఈ సాయంకాలం పూట వచ్చి తమకున్నటువంటి ప్రేమని, అంటే మన భారతీయ సంస్కృతి పైన, అలాగే సంక్రాంతి పండుగ పైన తమకున్నటువంటి ఒక ఆప్యాయతని, ప్రేమని, అలాగే ముగ్గుల విషయంలో తమకున్నటువంటి స్కిల్స్ని చూపించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా వేస్తున్నారు. కొంతమంది గొబ్బెమ్మలు పెడుతున్నారు, కొంతమంది శ్రీకృష్ణుడు వేస్తున్నారు, కొంతమంది ముగ్గుల ద్వారా మన సాంప్రదాయం ఏంటో చెప్తున్నారు, సంక్రాంతి పండుగ విశేషతని చెప్తున్నారు. దీనికి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా ముఖ్య అతిథిలాగా వస్తున్నారు. మొత్తానికి అంటే ఇటువంటి పండుగలను చూస్తున్నప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది, సరే మిగతా సమయంలో ప్రతిరోజు కూడా మనకు ఉన్నటువంటి దైనందిత విషయాలు బిజీనెస్లో చూస్తూ ఉంటే కనుక అరే ఏంటి ఇంత బిజీగా ఉన్నామని అనిపిస్తుంది. కానీ ఇటువంటి పండుగలప్పుడే తెలుగువారు ముఖ్యంగా మనం పండుగలు ఎంత ఘనంగా జరుపుకుంటాం మనందరికీ తెలిసిందే. మన భవిష్యత్ తరాలకి వారసత్వంగా మనం ఆస్తులు కాదు ఇచ్చేది, అది మన సంస్కృతిని, మన స్వదేశతని, తర్వాత మన భాషని, మన ఆచార వ్యవహారాలని అని చెప్పని మరొకసారి ఇటువంటి పండుగల ద్వారా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా కార్యకర్తలు, నాయకురాళ్ళు వీరందరూ కూడా జిల్లా అధ్యక్షురాలు పద్మజ గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్ల కోసం నిన్న నుంచి గడిచిన 2-3 రోజుల నుంచి కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. చాలా అభినందనీయము. వారందరికీ కూడా ప్రజలు కూడా ఇటువంటి వాటిల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనాలి. ఇది మనందరి కోసం, ఇదేదో మేము బీజేపీ ఆర్గనైజ్ చేస్తోంది మీరు రావాలని కాదు, మనందరం కలుసుకోవడానికి ఒక మంచి అంటే దొరికినటువంటి ఛాన్స్ అనుకోవచ్చు. మేమైతే ప్రజల దగ్గరికి వెళ్ళడాన్ని దీని అదృష్టంగానే భావిస్తూ ఉన్నాము. మరొకసారి S4 ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో మనం ముఖ్యంగా చూసుకుంటానికి శీతాకాలం అంటే చలికాలం అని చెప్పని అంటాము. చాలా చల్లగా ఉంటుంది, లేవడానికి కూడా ఇబ్బంది. కానీ మన పెద్దలు భారతీయ సనాతన సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు కాదు, యుగాల నుంచి సైన్స్ ఉంది. కొన్ని మనం ఇప్పుడు మర్చిపోతున్నాం. కానీ చలికాలానికి సంబంధించి అనేక రకమైనటువంటి శరీర బాధలు వస్తూ ఉంటాయి. ఎంతో రకాలైనటువంటి శరీరానికి సంబంధించిన అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అటువంటి సమయంలోనే ఉదయాన్నే లేచి ఇలాగా ఇళ్ళ ముందు ముగ్గులు పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే కాస్త దీపారాధన చేసుకోవడం కానివ్వండి, అంటే ఆవు నెయ్యితోటి కనుక దీపారాధన చేస్తే మనం ముఖ్యంగా దీపావళి నుంచి చూడొచ్చు. ఇది కార్తీక మాసం అంతా కూడా ఎందుకు పెద్దలు కార్తీక మాసం నుంచి మొదలుకొని ఆవు నెయ్యితో కానీ శ్రేష్టమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయమని చెప్తారు. ఎందుకంటే ఆ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో చలికాలంలో వస్తాయి, వైరస్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ వైరస్ని తరిమి వేయడానికి కోసం అని చెప్పని ఈ దీపం నుంచి వచ్చినటువంటి వాసన కానివ్వండి, లేదంటే వెలుగు అంటే పొగ వస్తుంది కదా, అది ఆ సూక్ష్మ క్రిములు చంపేస్తుంది. తద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటాం మనం. ధనుర్మాసంలో కూడా అంతే. అందుకని పొద్దున్నే లేచి ఇప్పుడు ముగ్గులు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఇదివరకు బియ్య పిండితో వేసేవాళ్ళం. ఎందుకు? సనాతన ధర్మం ఏం చెప్తోంది, మనుషులే కాదు పశుపక్షాదులందరికీ కూడా మనం ఆహారం అందించాలి అని చెప్పని. సో ఆ రకంగా బియ్య పిండితో వేస్తే 4 రకాల చీమలు, లేదంటే కొన్ని భూమి మీద పాకేటటువంటి అన్నీ వచ్చి తింటూ ఉండేవి. మనకు ఏదైనా ఉన్నటువంటివి మన కష్టాలు, బాధలు, గ్రహ దోషాలు అటువంటివి వెళ్ళిపోతుండేవి. అలా అయినా ముగ్గు వేసేటప్పుడు ఒక భంగిమలో కూర్చొని వేస్తాము. అప్పుడేమవుతుందంటే మనకి మహిళలకి గర్భాశయం దగ్గర విపరీతమైన ఒత్తిడి ఉంటూ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి పీరియడ్స్ ముందు వచ్చే క్రాంప్స్ కానివ్వండి, అటువంటివి ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పోవడానికి కూడా ఈ ముగ్గు వేయడం అని అంటే ఆ పర్టికులర్ పోస్చర్లో కూర్చొని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అలా కూర్చొని వేయడం ద్వారా వాళ్ళకి పోతుంది. రెండోది ఏంటంటే ముగ్గులో ఒక సృజనాత్మకత ఉంటుంది, ఒక ఐక్యూ పెరుగుతుంది. ఎందుకు? ఇదంతా జ్ఞాపక శక్తి, మెమొరీలో ఉంటుంది, చూసి వేయం కదా. అలా ఒక్కొక్కటి మాకు అంటే డిఫరెంట్ స్కిల్స్ తోటి వేస్తాం కాబట్టి ఆ జ్ఞాపక శక్తి మాకు ప్రింట్ అయిపోయింది 3D పిక్చర్ లాగా బ్రెయిన్లో. సో మహిళలకు అదే కదా ఉపయోగం. ఎందుకు మహిళలు పురుషులతో పోలిస్తే మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు. పురుషులు ఒక పని ఒకసారి సవ్యంగా చేస్తారు, కానీ మహిళలు ఇటు వంటింట్లోను, ఇటు పిల్లలు పంపించుకుంటూ, ఇటు ఉద్యోగాలను, ఇటు వ్యాపారాల్లోనూ, ఇటు అన్నిటిని చూసుకుంటూ అంత మల్టీ టాస్కింగ్ ఇటువంటి వాటి ద్వారా వచ్చాయి మనకి. అవన్నీ సరే కాలక్రమేణా మనకి బిజీ అనుకోండి, ఇంకోటి బద్ధకం అనుకోండి మర్చిపోయాం. కానీ స్త్రీలు మనం మర్చిపోయినటువంటి, వదిలించుకుంటున్నటువంటి ఆచార వ్యవహారాలను మళ్ళీ దృష్టి పెడితే కనుక మన ఆరోగ్యానికి జిమ్ములకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వేలు లక్షలు కట్టి అవేవో సెంటర్లు వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి కొవ్వుని కరిగించుకొని కోయించుకొని తీసేసేటటువంటి దుస్థితి కూడా పోతుంది. మన ఆచార వ్యవహారాలను మనము గర్వంగా పాటిద్దాము, మన పిల్లలకు అదే మనం వారసత్వంలాగా కూడా ఇద్దాము.